Hello guys, welcome to our channel. Today అనంతగిరి బొర్రా ఆటో యూనియన్ టూర్ ప్లాన్ ఒడిశా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడానికి డుడుమ అండ్ సతీష్ ఘాట్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అదేవిధంగా మా బావగారు అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఆల్ వెహికల్స్ అనమాట ప్రజెంట్ అయితే కొత్త వలసలో మేము ఆపున్నాము. మరి కాసేపు పోయిన తర్వాత అయితే మేము మరి మా జర్నీని అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. దానికి ముందు మా వాళ్ళతో మరి మీకు పరిచయం చేస్తాను. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారనేది. మా రఘుతమ్ముడు మంచి హుషారులు ఉన్నాడు. అబ్బా ఇప్పుడు ఎప్పుడు వెళ్తాం అనేసి ఫోన్ మీద ఫోన్లు చూడండి ఫేస్లో ఎంత కళ వచ్చిందో. ఏమో తమ్ముడు ఇది అసలు ఆయన పేచి ఇక్కడ ఉన్నారు. మరి వీళ్ళ దగ్గర ఉండుంటే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉందను. మా రాజేష్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇది ఇన్స్టాలో కూడా క్లోజ్ ఫ్రెండ్ కింద పెట్టుకున్నాను. ఓకే బాయ్, హ్యాపీ జర్నీ సతీష్ గారు. ఎవ్రీ ఇయర్స్ లాస్ట్ మంత్ అనగా ఈ డిసెంబర్ నెలలో మరి ఈ లాంగ్ టూర్ ప్లాన్ని మన ఆర్టీ యూనియన్ లీడర్స్ అయితే ప్లాన్ చేస్తుంటారండి. ఎందుకంటే మోటార్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్క రోజు ఒక దినచర్యగా మరి బొర్ర వెళ్తూ బేరం ఉన్నా లేకపోయినా మరి ఇటు మా వెహికల్ ఫైనాన్స్ని అదేవిధంగా మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ మరి ఎన్నో ప్రమాదాలని జయిస్తూ మరి ఈ ఎండింగ్ మంత్ వరకు అయితే మేము వచ్చామండి. దాన్ని అనుగుణంగా మరి మా బాధల్ని మేము మర్చిపోయి జాయిగా అనమాట 2-3 డేస్ ఎంజాయ్ చేస్తూ మరి ఈ లాంగ్ టూర్ని ప్లాన్ అయితే చేశారండి మా ఆటో యూనియన్ లీడర్స్ అయితే. ఈ మా ట్రావెల్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ మేమే చూడడం కాకుండా మాతో పాటు మీకు చూపిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని దృశ్యాలని మీకు వివరణ ఇస్తూ మరి చాలా ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. కాస్త లాగ్ అయినప్పటికీ చివరి వరకు చూడడానికి అయితే మీరు ట్రై చేయండి. ఏట్లా నువ్వు అలా పడుకుంటున్నావు? ఓకే, మా ప్రయాణాన్ని అయితే ఇప్పుడు మేము సాగనిస్తున్నాము. మొట్టమొదట వెళ్ళే ప్రదేశం అయితే చిత్రకూట్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్. మళ్ళీ మరి వాళ్ళు పత్తి మధ్యన అప్పుడు వాళ్ళు కటింగ్ చేస్తారు. ఫ్రెండ్స్ మేము ఆల్మోస్ట్ ఆంధ్ర ఒడిశాకి బోర్డర్ అనమాట రీచ్ అయిపోయాం. ఇదిగో వచ్చిన తర్వాత మాలు మరి వాళ్ళ యొక్క బాధలో మరి హ్యాపీనెస్ మరి ఇంకోటి ఏదో తెలియదు కానీ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. చూడండి ఇంకా మాలు రావాలి. చూడండి అదిగా మరి అందరి కోసం చేతులు కాల్చుకొని మటన్ కొట్టాలంటే ఆ సమస్య ఏం కాదు. మనము మంచి ప్లేస్ లో ఆపి మాట్లాడ చేసి మంచిగా ఫ్రెండ్స్ అందరు కలిసి తిని ఒక సాంగ్ వేసుకొని డాన్సులు చేస్తే ఫుల్ జోస్. పెద్ద సంత కథ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనం ఇలాగ స్టేడియంకి వెళ్తే జైపూర్ డుడుమా వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చండి. మనకి రైట్ సైడ్కి వెళ్తే అలాగే మనకి ఏంటంటే నోంద్పూర్ అలాగే సిమ్లి కూడా దగ్గరలో మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. మీరు ట్రైన్కి వెళ్ళాలనుకుంటే ట్రైన్కి వెళ్ళొచ్చు. అలాగే బాస్ ఇక్కడేనండి, మీరు ఇక్కడేనండి, ఇక్కడే లోకల్. ఇతనికి మేము అడిగాము. మీరు రావాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ డుడుమా వాటర్ ఫాల్స్ ఉంటుంది, అలాగే డియోమాలి కూడా ఉంటుంది. మీకు ఏమైనా వెహికల్ కావాలనుకుంటే కూడా మీకు ఇక్కడ ఆటోలు కూడా మీకు ఉంటాయి. అలాగే మీకు తెలియకపోతే ఇక్కడ ఒడియా మాట్లాడతారు, తెలియకపోతే మీకు తెలుగు కూడా వచ్చు, కొద్దిగా మాట్లాడతారు.
మీకు ఏమన్నా స్పాట్ చూడాలనుకుంటే తప్పక వచ్చి విజిట్ చేయండి ఇక్కడ మీకు. అలాగే మీరు ట్రైన్కి రావాలనుకుంటే కూడా మీ ట్రైన్లో కూడా మీకు రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంటుంది. మీకు నైట్ ట్రైన్ కూడా ఉంటుంది. రిటర్న్ ట్రైన్ విశాఖపట్నం రిటర్న్ ట్రైన్ నైట్ ఉంటుంది. ఓకే 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 బస్. మీ పేరు? ఓకే జయరామ్. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే మేము యూట్యూబ్. ఓకే థ్యాంక్ యూ చెప్పినందుకు, మాకు ఈ రూట్ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే నెక్స్ట్ గో. సింగిల్గా రాకూడదు ఈ డ్యాముల వాటర్ దగ్గర, ఎందుకంటే పండగలు దసరా టైంకి ఎల్లక్కడ ఉనకడ వెళ్ళి ఉందిరా. ఓ జస్ట్ మిస్ అయిపోయింది. ఎందుకంటా ఉంటారు రే. తీసుకో టికెట్ తీసుకో. ఇక్కడ కాదు యూట్యూబ్ తెగించాడు ఇక్కడ యూట్యూబ్ చచ్చిపోయాడు యూట్యూబర్ పోయిన వరుసలు కారం కాకపోతే మధ్యలో వెళ్ళి వాడికి వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు వచ్చే ఇలాంటి స్టెప్స్ ఉన్నాయి. అల్లకి రాపచ్చు కదా వంట ఎక్కడ ఈరోజు అల్లకి రాపండి పక్కన ఆపలి కదా. బావా బావా ఇది డుడుమ వాటర్ ఫాల్. డుడుమ వాటర్ ఫాల్ రాలేదు ఇంకా బండి సార్. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు డుడుమ వాటర్ ఫాల్కి వచ్చాము. మీరు డుడుమ వాటర్ ఫాల్కి వెళ్ళి వచ్చిన తర్వాత రెస్ట్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇదిగో కూర్చోడానికి ఏమైనా ఇలాగా మీకు సర్కిల్లో షాపులు ఉంటాయి. మీకు ఏమన్నా తినాలనిపిస్తే వచ్చి తీసుకొచ్చి కూర్చొని రెస్ట్ తీసుకొని హాయిగా గడపవచ్చండి. ఎంజాయ్. మహేష్ 50 రూపాయల घूमने के लिए आया है. All members. మనం ఫస్ట్ టైం కదా నీకే తెలియాలి. ఓకే డుడుమ వాటర్ ఫాల్కి వచ్చామండి. చాలా ఫస్ట్ టైం అండి. విశాలంగా ఉంటుంది ఇక్కడ చూడడానికి. మనము కొద్దిగా భోజనం చేసాక కొద్దిగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాము. కొద్దిగా భోజనం చేసాక ఇప్పుడు వచ్చామండి ఫ్రెండ్స్. ఇలాగ మా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ ఉన్నారు. ఇక్కడ బల్లికి రాపేమండి. ఇలాగ ఇప్పుడు వంట కార్యక్రమాలు చేసి కొద్దిగా రెస్ట్ తీసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఎనర్జీ అయితే బాగా లూజ్ అయింది. ట్రావెల్ చేయడం వల్ల చాలా ముఖం కూడా కర్రీగా అయిపోయింది జర్నీ వల్ల. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ గంట తర్వాత నీకు మళ్ళీ కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మేమైతే తుడుమ వాటర్ ఫాల్కి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత మేము బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మాకైతే ఫస్ట్ టైము. మా రఘుతమ్ముడు అయితే మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అనమాట. మేమైతే కిందకి వెళ్ళబోతున్నాం. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా మీకు ఫుల్ఫిల్గా చూపించబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మమ్మల్ని వెళ్దాం రండి, కిందకి వెళ్దాం అలాగా. ఓకే ఓకే వావ్, ఇంత బాగుంది. ఓకే వావ్,
మరి ఫ్రెండ్స్ చూడండి, రెండు వైపుల నుంచి అనమాట వాటర్ అయితే ఎంత వైట్గా అనమాట, చూడడానికి తెల్లగా అనమాట, ఫాల్ మాదిరిగా వాటర్ ఫ్లోటింగ్ అయితే పడుతుంది చూడండి. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇటు ఒక వైపు ప్లేస్, ఆ వైపు కూడా ఉంది చూడండి. 3 సర్కిల్ నుంచి పడుతుంది అనమాట వాటర్. అయితే వెళ్ళడానికి అవదు, మేమైతే చాలా హైట్ అయినటువంటి ప్రదేశంలో ఉన్నాం. యాక్చువల్గా ఏంటంటే మనకి చాలా లోయ ఏంటంటే అటు నుంచి ఒకవైపు పడుతుంది, తర్వాత రోడ్ అటువైపు నుంచి ఉంది కదా. నిజంగా ఇంత లోయలో ఇంత చక్కగా ఇక వాటర్ ఫాల్ ఉందంటే ఆల్రెడీ మనుషులు వెళ్ళున్నారు. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ దిగువన ఉన్నటువంటి చాపరాయిలో కొంతమంది వ్యక్తులు అయితే కనిపిస్తున్నారు. మరి ఇటు నుంచి చూసినట్లయితే మనకేంటంటే కొంతమంది మనుషులు కూడా నడిచి వెళ్ళినట్టు అయితే మేము గమనిస్తున్నాం. దానికి ముందు మేము గేట్ మెన్కి అయితే అడిగాము మరి కిందకి వెళ్ళొచ్చని. అయితే చాలా రిస్క్ బ్రో, వెళ్ళకూడదని అన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు మరి పడినటువంటి వర్షం కారణంగా మరి చాలామంది ఇక్కడ చనిపోయారనేసి అన్నారు. అందుకని ఇక్కడ గేట్ కూడా మరి క్లోజ్ చేసామనేసి అన్నారు. అయినప్పటికీ మేము రిస్క్ చేసి కిందకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. మేము కిందకి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ని అయితే కొన్ని అడిగి తెలుసుకున్నాం. అయితే 850 మెట్లు దిగి మరి 150 మీటర్లు నడిచి అప్పుడే మనము ఆ 3 వాటర్ ఫాల్ దగ్గరికి అయితే మనం వెళ్ళగలమనేసి అన్నారనమాట ఆయన. అందుకని ఆయన సలహా సూచనలు కొన్ని తీసుకొని మేమైతే రిస్క్ చేసి ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళి మీకైతే ఫుల్ఫిల్గా చూపించబోతున్నాం. మరి ఈ వీడియో లాంగ్ అయింది కనుక ఇక్కడ మీకు ఫుల్ఫిల్గా చూపించలేకపోయాం. మరి పార్ట్ 2 వీడియో అయితే ఉంది, మరి ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. మరి ఆ వీడియోలో అయితే మరి మీకు ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే మీకు ఫుల్ఫిల్గా చూపించబోతున్నాం. చాలా హైట్ లో ఉన్నాం రా నాయన. అక్కడ వెళ్ళి బాబే ఇట్లా జంప్సే నాయన. అదిగో దారి ఉంది ఆల్రెడీ, మనసు వెళ్తున్నారు. ఏది వెళ్తున్నారే అక్కడ ఇక్కడ నుంచి బాగా పడుతుందా? ఏది ఇది ఆఫ్ చేసి రండి, ఇంకా వేరే ప్లేస్ నుంచి చూద్దాం రండి.